లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. గురుస్థాన్ కోచింగ్ సెంటర్ కొత్తగా బ్రాంచ్ తెరిచారు. కరెస్పాండెంట్ షేక్ మొహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ సైనిక్ స్కూల్ అంటే సైనికులుగా యుద్ధాలు చేయడమని ప్రతి తల్లిదండ్రులు అపోహలో ఉంటారు. సైనిక్ స్కూల్ అంటే క్రమశిక్షణ, ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడం నేర్పిస్తారు. ఇవి వాళ్ళ ఫ్యూచర్ మీద మంచి ప్రభావం చూపుతుంది. ముఖ్య ఉద్దేశం 6 ఎంట్రన్స్ 9 ఎంట్రన్స్ పిల్లల భవిష్యత్తు రాబోయే రోజుల్లో సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఐఐటికి అన్నింటికి ఉపయోగపడుతుంది. దీనికోసమే ఈ సెంటర్ ఓపెన్ చేయబడింది. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అతను తెలిపారు. నేను గురుస్థాన్ కోచింగ్ సెంటర్, సైనిక్ స్కూల్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్, నవోదయ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి 6th, 9th ఎంట్రన్స్కి ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తున్నాను. ఈరోజు ఆగస్టు 22, 2024 కొత్తగా న్యూ బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది, గురుస్థాన్ కోచింగ్ సెంటరు. ఈ గురుస్థాన్ కోచింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 6th ఎంట్రన్స్, 9th ఎంట్రన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. ఇది మెయిన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళు గ్రూప్స్కి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్కి వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా ఐఐటికి ఎనీ సెక్టార్కి యూజ్ అవ్వడానికే ఈ కోచింగ్ని పెట్టడం జరిగింది. ఈ కోచింగ్ అనేది ఎవరు యూజ్ చేసుకున్నా కూడా వాళ్ళ ఫ్యూచర్లో మంచి లైఫ్ని అనుభవించవచ్చు. ఇటువంటి లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదు. అంటే మొక్కై వంగనదే మానే వంగదు. అలాంటి కోచింగ్ చిన్న వయసులోనే పిల్లలకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో పిల్లలు ఏ రంగంలోనైనా వాళ్ళు విజయాలు సాధించేదానికి మంచి అవకాశము. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ పార్టు, నెక్స్ట్ వచ్చేసి జీకే, ఇవన్నీ కూడా పిల్లలకి ఎన్నో విధాలుగా ఉపయోగపడే విధంగా ఉంటాయి. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో అయితే మనకి 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 50 మ్యాథ్స్, 50 రీజనింగ్, 50 ఇంగ్లీష్ గ్రామరు, 50 వచ్చి జీకే. ఇవన్నీ 2.5 అవర్లో రాయడం వల్ల పిల్లవాడు ఎంత షార్ప్గా తయారవుతాడంటే, అంటే 10 to 12 ఇయర్స్ లోపల పిల్లలు మాత్రమే ఇది రాసేది. అంటే ఆ ఏజ్కి అంత సబ్జెక్టు వాళ్ళు రాయడం అనేది చాలా గొప్ప విషయము. ఇదే విధంగా సైనిక్ స్కూల్కి కూడా మనము 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 50 మ్యాథ్స్, 25 రీజనింగ్, 25 ఇంగ్లీషు, 25 జీకే. వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లలు బాగా డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికే ఉపయోగపడుతుంది. ఈ నాలెడ్జ్ అనేది సీటు గురించి పక్కన పెట్టాలి. సీట్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి లిమిటెడ్ సీట్లో కొంతమంది మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. మనము సపోజ్ 300 మార్క్స్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 300 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అక్కడ ఉన్న లిమిటెడ్ సీటు కొందరికి వస్తుంది. అంత సీట్ రానంత మాత్రం పిల్లవాడు తెలివి తక్కువవాడు అని కాదు ఇక్కడ ఉద్దేశం. మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లవాడు తెలివి తక్కువడు కాదు. ఈ కోచింగ్ తీసుకున్న తర్వాత తను ఐఐటి, నారాయణ ఇట్లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళిన వాళ్ళు టాప్ స్టేజ్లో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న నాలెడ్జి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వర్క్ చేసి హార్డ్ వర్క్కి అలవాటు పడిపోతారు. ఎర్లీ మార్నింగ్ 5కి లేయడం అలవాటు అవుతుంది. తన వరకు తను చేసుకోగలుగుతాడు. ఇటువంటి వర్క్ ఇప్పుడు పేరెంట్స్ ఇంటికాడ చేయించాల్సిన పరిస్థితి ఉంది. బైహార్ట్ సిస్టమ్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. ఈ బైహార్ట్ సిస్టమే అసలు లేకుండా సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లలకి ఈ రోజుల్లో. అంత సింపుల్గా ఫోన్లో పట్టుకొని బైహార్ట్ చేసేసి సింపుల్గా క్వశ్చన్స్ రాసేసి ఏదో క్వశ్చన్స్ చెప్తారు, రాసేస్తారు, మార్కులు వేసేస్తారు. ఎవరు పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయటం లేదు. అలాంటిది పేరెంట్స్ తన పిల్లల్ని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడేటి కోచింగ్ మాత్రమే ఇది. తన పిల్లల్ని ఏ స్టేజ్లో ఉన్నారని తెలుసుకోవచ్చు. ఇది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్,
ఆల్ ఇండియా ఎంట్రన్స్ కాబట్టి ఇందులో మన పిల్లవాడు ఇండియాలో ఏ ర్యాంక్లో ఉన్నాడో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది మొదటి బ్రాంచ్ సార్? ఇది మొదటి బ్రాంచ్ సార్. ఇంకేనా బ్రాంచ్? ఆల్రెడీ బ్రాంచ్ ఉండింది, అంటే పాతదాన్ని ఇప్పుడు కొత్తది ఒకే బ్రాంచ్ మనకు ఉండేది. గతంలో ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. చాలా మందికి మంచి రిజల్ట్ రావడం జరిగింది. మనకి ఎన్నో మంది ఈరోజు మంచి స్టేజ్లో ఉన్నారు పిల్లలు. నా టీచింగ్ ఫీల్డ్ అయితే 29 ఇయర్స్. ఈ 29 ఇయర్స్లో ఎన్నో మంది పిల్లలు డెవలప్ అవ్వడం జరిగింది. బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఎస్ఎల్ కావచ్చు, ఎనీ సెక్టార్లో ఆల్మోస్ట్ ఫుల్ బాగా వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉన్నారు ఈరోజు. గతంలో అనుభవం ఉంది బాగా మీకు? మంచి అనుభవం. అంటే మనం అనుభవం దేనికోసం తయారు చేసుకుంటామంటే పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని పూర్తిగా మనము తీసేయాలి. ఇది మెయిన్ గురుస్థానం అంటే గురువు యొక్క స్థానం అండి. ఇది గురుస్థానం అనేది గురువు యొక్క స్థానం. ఈ స్థానంలో పిల్లలు ఎవరైనా విద్యను అభ్యసిస్తే వాళ్ళు 100% లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలన్నదే మా ఉద్దేశం. ఎక్కడ కూడా పిల్లలకి బై హ్యాడ్ ఇది ఎక్కువ అలవాటు ఉంది. దాన్ని తుడిపేసేసి మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం కోసమే గురుస్థానం ఉంది. అందుకోసం మేమున్నాము సేవ చేయడానికి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి. కాబట్టి దీనికి సహకరించినటువంటి పేరెంట్స్ కానీ ఎన్నో మంది మాకు పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ముందుకు నడుపుతున్నారు. నేనేం పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదు. అది పేరెంట్స్ మౌత్ పబ్లికేషన్ ద్వారానే నాకు వెళ్ళినటువంటి పిల్లలు ఈరోజు నా దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నారు. కాబట్టి నేను తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా నేను అభివందనాలు చెప్పుకుంటున్నాను. సైనిక్ స్కూల్ అంటే సైనిక్ యుద్ధానికి వెళ్తారని, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అంటే ఆడేదో సైనికులు పంపిస్తారని చాలామంది పేరెంట్స్లో అపోహ ఉందండి. మెయిన్ అపోహ తీసి పక్కన పెట్టాలి. మన పిల్లలు అక్కడికి వెళ్తారని కాదు, అక్కడ ఒక క్రమశిక్షణగా వాళ్ళు విద్యని నేర్పించడము, ఫిజికల్ యాక్టివిటీసు, మెంటల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడము, ఇవన్నీ నేర్పిస్తారు. ఇవి ఫర్దర్ ఫ్యూచర్లో వాళ్ళు ఏ సెక్టర్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఇంతవరకే ఉంటుంది. ఎన్డీఏకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేకపోతే మనము సివిల్స్ రాసుకోవచ్చు, సాఫ్ట్వేర్ రంగానికి రావచ్చు, ఏ సెక్టర్కైనా రావచ్చు. ఈ అపోహ మాత్రం పేరెంట్స్ తీసేయాలి. ఏదో సైనిక్ స్కూల్కి వెళ్ళి ఆడేదో యుద్ధం చేసేసి మా పిల్లోడు ఆడ జామ్ అయిపోతాడేమో, ఇక కాలేడేమో, ఏం లేదు. అటువంటి ఉద్దేశం ఏం లేదు. ఇది మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యని వాళ్ళు నేర్చుకుంటారు ఆడికి వెళితే, అంతే. అటువంటి క్రమశిక్షణ మనం ఇవ్వలేము, ఆ టైం టేబుల్ మనం ఇవ్వలేము ఇంటికాడ. ఎందుకంటే ఇంటికాడ ఉన్నందువల్ల ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఆటలాడుతూ అలాగే టైం వేస్ట్ చేసుకొని చివరికి లైఫ్ తిరిగి చూస్తే వాళ్ళ భవిష్యత్తు బాగాలేకపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి స్కూల్స్కి వెళితే 100% వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు, మంచిగా భవిష్యత్తులో డెవలప్ అవుతారు. కాబట్టి ఈ అపోహ తీసేసేయండి మరొకసారి. థ్యాంక్ యూ. గురుస్థాన్ కోచింగ్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. 9 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మా గురుస్థాన్ విద్యా సంస్థ రెండవ బ్రాంచ్ టైపు ఇక్కడ మనం స్థాపించామండి. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం అనేది జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే నవోదయ, సైనిక్, RMS, RIMC ఈ పోటీ పరీక్షల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక విజయం సాధించాలంటే ఫస్ట్ పేరెంటు, టీచరు, పిల్లవాడు ముగ్గురు సహకారం ఖచ్చితంగా అవసరం అనేది ఉంటుంది. వాళ్ళు ముగ్గురు ప్రమేయం లేకుండా ఏది జరగదు. సో ప్రతి ఒక్క యజ్ఞం ఒక ఎగ్జామ్ మేము ఒక యజ్ఞం లాగా చేస్తామండి. చాలామంది ఇప్పుడు మాకు వచ్చిన సూపర్ రిజల్ట్ చాలామందికి మేము తీసుకొచ్చింది అది కత్తి మీద సామయుద్ధం అని చెప్పాలి. ఎందుకనంటే బేసిక్ కూడా రాకుండా ఉన్నటువంటి పిల్లల్ని కూడా మేము తీర్చిదిద్ది ఈరోజు మంచి వాళ్ళని ఆ సీట్లో మనం పంపించడం అనేది జరిగింది. దానికి చాలా కష్టం ఉందండి, అంతా ఇంత కష్టం లేదు దాని వెనుక. ఎందుకంటే మనము ఒక కోచింగ్ పీరియడ్లో పిల్లవాడిని తను ఏమి రానటువంటి పిల్లవాడిని కూడా మనం చేసి 0% పిల్లవాడిని కూడా మనము 60-70%కి మనం తీసుకొని వస్తున్నాము అని అంటే అది చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. నేను గర్వంగా కూడా చెప్పుకుంటున్నానండి. ఇంకా పేరెంట్స్లో మార్పు అనేది రావాలి. ఎందుకనంటే మనము కూడా వాళ్ళకి సహకారం ఇచ్చినప్పుడు
ఫంక్షన్స్ వగైరా అట్లాంటి చిన్న చిన్ని అవి మనము కొంచెం పక్కన పెట్టుకొని పిల్లవాడు ఒక యజ్ఞంలా భావించి మనం ముగ్గురం నడుము కట్టామంటే 100% విజయాలు అందరం సాధించవచ్చండి. దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ నడుము కట్టి పేరెంట్స్ మేము మీరు అందరం పోరాడదామండి. ప్లీజ్ కోఆపరేట్ పేరెంట్స్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. నవడేస్లో పోటీతత్వం అనేది చాలా బాగా పెరిగిపోయింది. సో అలాంటి పోటీతత్వానికి ఇంకా మీ పిల్లలు ఇంకా మెరుగులు దిద్దుకోవాలంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా రాయించాలి. నవోదయ, సైనిక్, ఆర్ఎంఎస్, ఆర్ఐఎంసి ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ రాయించడం వల్ల వాళ్ళ ఐక్యూ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ కమిట్మెంట్, మోరోవర్ వర్క్ కమిట్మెంట్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు పిల్లల్లో. ఇలాంటి కోచింగ్ వల్ల వాళ్ళకి ఏంటంటే 9 to 5, 9 to 8 వరకు వాళ్ళు కంపల్సరీ పీరియడ్ వైజ్ చదవడం వల్ల వాళ్ళకి ఒక వర్క్ కమిట్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో పిల్లలు లేజినెస్ అనేది మైనస్ అయ్యి వాళ్ళు 100%కి వాళ్ళు దారి తీయడానికి 100% దిస్ ఈస్ పాసిబుల్. సో ప్లీజ్ కోఆపరేట్ పేరెంట్స్ ఆల్. చాలా మందికి వీటి గురించి అవగాహన లేదండి. అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇలాంటి ఎగ్జామ్స్ అయితే కంపల్సరీగా రాయించడం అవసరం ఎంతో ఉంది. ప్లీజ్ కోఆపరేట్ చిల్డ్రన్, పేరెంట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.